కొన్ని రోజులుగా దాదాపుగా 20 రోజులుగా అక్కడ సర్వనాశనం జరుగుతూ ఉంటే ఆ 400 ఎకరాలలో ఉన్నటువంటి జంతువులు, పాముల కాడ నుంచి నెమళ్ళు, జింకలు, అడవి పందులు ఇవన్నీ కూడా పిల్లలు ఉన్నటువంటి హాస్టళ్ళ దగ్గరకు వస్తున్నాయి, హాస్టల్ రోడ్ల వైపుకి వస్తున్నాయి ఏడ్చుకుంటూ. ఎందుకంటే వాళ్ళ ఆవాసాలని ఛిద్రం చేస్తూ ఉన్నప్పుడు మరి మూగ జీవాలు ఎవరికి అప్పీల్ చేసుకుంటాయి, ఎవరితో ఫైట్ చేస్తాయి, మాలాగా నినాదాలు తీస్తాయా? హెచ్సియు విద్యార్థులు ఈరోజు జంతువుల పక్షాన నిలబడి వాళ్ళ గొంతులు వీళ్ళు వేసుకొని వీళ్ళు జంతువుల కోసం ఈరోజు పోరాడుతూ ఉన్నారు, ప్రకృతి కోసం పోరాడుతూ ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రాజ్యానికి నోరుంది, రాజ్యానికి చేతులున్నాయి. రాజ్యానికి ఉన్నటువంటి నోటితోటి ఈరోజు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంది. రాజ్యానికి ఉన్నటువంటి చేతులతోటి ఈరోజు మూగ జీవాలను, విద్యార్థులను విపరీతంగా పశువుల్ని బాదినట్టుగా బాదుతూ ఉన్నారు. ఈ వార్తని చూడండి, నవ్వాలో ఏడవాలో, కోపంగా ప్రభుత్వాన్ని విమర్శించాలో, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దిశా పత్రిక 5 గంటలకు వచ్చేటటువంటి డైనమిక్ పేపర్లో ఉన్నటువంటి వార్త ఇది. హెచ్సియు భూములపై వాస్తవాలు ఇవిగో. ఈ వార్తని, ఈ హెడ్లైన్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే, సరేలే ఇప్పటికైనా ప్రభుత్వం దిగొస్తుంది, విద్యార్థులకు న్యాయం చేస్తుంది, హెచ్సియులో ఉన్నటువంటి అడవికి, అడవిలోని చెట్లకు, ఆ చెట్లను ఆశ్రయించి ఉన్నటువంటి జంతువులకు న్యాయం చేస్తుంది ప్రభుత్వం, మొత్తానికి విలువను అర్థం చేసుకున్నది అని అనుకుంటారేమో. అయ్యో మీరు ప్రజలు కదా, అయ్యో మీరు ఎప్పుడో పిచ్చి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి ఓట్లు వేయటంతోనే. మీరు అట్లా ఆలోచించినట్టయితే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే, తప్పదు. ప్రజా సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ. సో భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన ప్రజా సంఘాల నాయకులతోటి కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి, ముఖ్యంగా 400 ఎకరాల గురించి మాట్లాడటానికి ఈరోజు కలిశారు. ఆ కలిసిన తర్వాత ఏమైంది? రాజకీయ నాయకుల యొక్క రాజనీతి ఎట్లుంటుందో మనకి చాలా సందర్భాలలో నిరూపితమైనటువంటి వాస్తవం. మరి ఇక్కడైనా న్యాయం వస్తుందా అని మనం ఆశిస్తూ ఉన్నట్టయితే కనుక ఇక్కడ కూడా మనకి పెద్ద ఫలితం ఏం లేదు. ఎందుకంటే ఈ 3 లైన్స్ చెప్తాయి. యూనివర్సిటీ భూముల వ్యవహారంపై వివరణ, న్యాయపరంగా సర్కారుకే చెందుతాయని క్లారిటీ అంట. ఇంకా కోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడే మరి భట్టి విక్రమార్క గారు ఈ భూములు సర్కారుకి చెందినాయి అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నారు దిశా పత్రిక ముఖంగా. విద్యార్థులను కన్విన్స్ చేయటంపై సమాలోచనలంట. అంటే సర్కారు భూమే ఇది, అంటే ఇది మా భూమే, మీ భూమి కాదు, ఇందులో ఉన్నటువంటి జంతువులు కావో మీ గుంటనక్కలు, ఆ గుంటనక్కలుగా హెచ్సియు విద్యార్థులు కూడా ఉండొచ్చు అనేటటువంటి ముఖ్యమంత్రి గారి మాటలకు భట్టి విక్రమార్క గారు చేయూతనిస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హెచ్సియు విద్యార్థులు, ప్రతిపక్షాలు ఆందోళనలు ఉధృతం చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు ప్రజా సంఘాల నేతలతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రజా సంఘాల నాయకులు అని చెప్పేసి ఈరోజు కొంతమంది మేధావులు రాజ్యానికి పట్టం కడుతున్నారు, రాజ్యానికి కొమ్ము కాస్తూ ఉన్నారు అనటానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూముల ఏదైతే ఘటన ఉందో ఆ ఘటననే సాక్ష్యంగా నిలుస్తుంది. మరి మేధావులకు విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో రాజకీయ కోణం ఎట్లా కనిపించిందో, లేకపోతే రాజకీయ నాయకులు ఈ సోకాల్డ్ మేధావులకు ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనల వెనుక రాజకీయ కోణం ఉంది అని భట్టి విక్రమార్క లాంటి పొలిటీషియన్స్ చెప్తే, మరి మేధావులు, ప్రజా సంఘ నాయకులు అయినటువంటి హరగోపాల్ సార్, ఇంకా కోదండరాం లాంటి వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకము, ఆశ్చర్యకరమైనటువంటి అంశం కూడా. భూముల వివాదము, కేటాయింపులు, కోర్టు కేసుల వంటి అంశాలపై ప్రజా సంఘాలకు వివరాలు అందజేసినట్టుగా తెలిసింది. ఈ భూములకు సంబంధించి సుదీర్ఘకాలంగా కోర్టులో కేసు నడుస్తున్నా ఏనాడు హెచ్సియు కేసులో ఇంప్లీడ్ కాలేదని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంటే హఠాత్తుగా విద్యార్థులు, యూనివర్సిటీ అభ్యంతరం చేయడంపై సమావేశంలో భట్టి వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉందంట.
ఆ తర్వాత ఆందోళనల వెనుక రాజకీయ కారణాలు అనేటటువంటి ఈ లైన్ పైన నాతో పాటు హెచ్సియులో ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థులకు, అంతేకాకుండా రాష్ట్రంలో ఈ అల్లర్లన్నీ చూస్తూ ఉన్నటువంటి నిజాయితీ గల ప్రజలకు, అంటే వాస్తవాన్ని చూసేంత విఘ్నత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ లైన్లో ఉన్నటువంటి అవాస్తవికత ఎంత ఉందో అర్థమవుతుంది. విద్యార్థులు తరగతి గదిని వదిలేసి పుస్తకాలను పక్కన పాడేసి మూగజీవుల కోసం కొట్లాడుతున్నాయంటే దాని వెనక కూడా రాజకీయ కోణాన్ని చూస్తూ ఉన్నారు చూడు. అట్లాంటి మంచి క్రెడిట్ ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది అన్నమాట. రాజకీయ నాయకులు ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవటానికి రియల్ ఎస్టేట్ పరం చేసేసి ప్రభుత్వ భూముల్ని కానీ యూనివర్సిటీ భూముల్ని కానీ పబ్బం గడపాలని చూస్తే తప్ప అమాయకమైనటువంటి యూనివర్సిటీ పిల్లలకు, అంటే విద్యార్థులకు భూమితోటి చేసుకునేది ఏముండదు. ఒకవేళ 400 ఎకరాలు గనక ప్రభుత్వం ఆక్షన్ చేయకపోతే, అంటే దాన్ని ఇతరులకి అమ్మకపోతే, వేలం వేయకపోతే ఆ విద్యార్థులకు వచ్చే లాభం ఏమీ లేదు. వేలం వేస్తే వచ్చే నష్టం కూడా ఏం లేదు. మరి నష్టం ఎవరికయ్యా అంటే హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి లక్షల కోట్ల ప్రజానీకానికి నష్టం. ఆ తర్వాత చాలా రకాలుగా పర్యావరణ పరంగా, ఆ తర్వాత ఇంకా ఎన్నో రకాలుగా మనం జీవిస్తున్నటువంటి జీవన ప్రమాణాల రకంగా, లేకంటే మన ఆరోగ్యాల పరంగా చూసుకుంటే కూడా మనందరికీ ప్రమాదం ఉంటుంది తప్పిస్తే కేవలం హెచ్సియు విద్యార్థులకు మాత్రమే కాదు. మరి ఇట్లాంటి అంశంలో రాజకీయ కారణాలు, రాజకీయ కోణాలను వెతుకుతున్నటువంటి భట్టి విక్రమార్క లాంటి వాళ్ళని ఏమనాలి? ముఖ్యమంత్రి ఏ స్థాయిలో హెచ్సియు ల్యాండ్ల మీద కన్నేసిండు అన్నదానికి ఇది కేవలం ఒక చిన్న నిదర్శనంగా మనం చెప్పుకోలేమా? లీగల్గా అన్ని అంశాలు ప్రభుత్వ పక్షాన ఉన్నప్పటికీ ప్రభుత్వ పక్షాన ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలను కూడా రేవంత్ రెడ్డి అమ్ముతాడా? ఈరోజు నన్ను, మిమ్మల్ని, మీ పిల్లలను, బడిలో చదువుతున్న పిల్లల్ని, కాలేజీలో చదువుతున్న పిల్లల్ని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, కంపెనీలని, మనం అందరం ఓట్లేసిన పాపానికి మనమందరం కూడా పబ్లికే కదా. మరి మనందరినీ కూడా రేవంత్ రెడ్డి అమ్ముతాడా? ఆయన కింద ఉన్నారు అని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ పాయింట్ హియర్ లైస్ ఎట్ ఏంటిది? ప్రకృతి, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ దగ్గర కదా మనం అందరం ఆలోచిస్తున్నది. గత కొన్ని రోజులుగా, దాదాపుగా 20 రోజులుగా అక్కడ సర్వనాశనం జరుగుతూ ఉంటే ఆ 400 ఎకరాలలో ఉన్నటువంటి జంతువులు, పాముల నుంచి నెమళ్ళు, జింకలు, అడవి పందులు, ఇవన్నీ కూడా పిల్లలు ఉన్నటువంటి హాస్టళ్ళ దగ్గరకు వస్తున్నాయి, హాస్టల్ రోడ్ల వైపుకి వస్తున్నాయి ఏడ్చుకుంటూ. ఎందుకంటే వాళ్ళ ఆవాసాలని ఛిద్రం చేస్తూ ఉన్నప్పుడు మరి మూగజీవాలు ఎవరికి అప్పీల్ చేసుకుంటాయి, ఎవరితో ఫైట్ చేస్తాయి? మాలాగా నినాదాలు తీస్తాయా? హెచ్సియు విద్యార్థులు ఈరోజు జంతువుల పక్షాన నిలబడి వాళ్ళ గొంతులు వీళ్ళు వేసుకొని వీళ్ళు జంతువుల కోసం ఈరోజు పోరాడుతూ ఉన్నారు, ప్రకృతి కోసం పోరాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి భట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇందులో ఏ రాజకీయ కారణాలు, ఏ రాజకీయ కోణాలు కనబడ్డాయో వాళ్ళే చెప్పాలి. మరి ప్రతిపక్షాలు ఈ జనాలకి కానీ, ప్రతిపక్షాలు విద్యార్థులకు కానీ సపోర్ట్ చేసినంత మాత్రాన ఇంకా ఇది రాజకీయ కుట్రలో భాగం అయిపోతుందా అని అడగాలని అనిపిస్తూ ఉంది. మీరే కదా 2 నాలుకల ధోరణితోటి ఒకప్పుడు ప్రకృతి గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చింది. మరి ఈరోజు ప్రకృతి దగ్గరకు వచ్చేసరికి మీకు ఎందుకు కేవలం అక్కడ డబ్బులు తప్ప, అభివృద్ధి తప్ప ప్రకృతి కనిపించట్లేదు? మీ ఫస్ట్ ప్రియారిటీ ప్రజానీకం కంటే ప్రకృతి అని చెప్పేసి ఒకనాడు అన్నారా లేదా? మరి ఈరోజు ఆ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రియారిటీ ఎందుకు కార్పొరేట్ కుక్కలకు ఇస్తున్నారు మీరు అన్నది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అసలు ఈ పూర్తి వార్త చదవాలంటే నెత్తినొస్తున్నది. ఎందుకంటే అరే ఇన్ని అబద్ధాలను ఇంత సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, ఇంత దారుణంగా ప్రచారం చేసినటువంటి దిశ పేపర్ని ఏమన్నా అనాలా, లేకపోతే ఇట్లా అమ్ముడు పోతున్నటువంటి మీడియా ఛానళ్ళని అనాలా, లేకపోతే మీడియాని కూడా ఎల్లో మీడియాగా మారుస్తున్నటువంటి రాజకీయ నేతలను అనాలన్నా అర్థమైతలేదు. ప్రభుత్వ పరంగా ఉంటే మాత్రం భూముల్ని ఏమైనా చేసుకోవచ్చా? అడవిని నాశనం చేయొచ్చా? చాలామంది అభ్యుదయవాదులు, కొంతమంది శివుడు అభ్యుదయవాదులు అంటూ ఉండొచ్చు, నువ్వు ఉన్న ఇల్లు కూడా ఒకప్పుడు అడివే, దాన్ని కొట్టేసిర్రు అని. కొంచెం మాట్లాడే ముందు ఇంగితమైన ఉండాలి. నల్గొండ ఫారెస్ట్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ రకాల జీవరాశులు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఫ్లోరా అండ్ ఫానా ఉంది, బయోడైవర్సిటీ ఇక్కడ విరివిగా ఉంది, జీవ వైవిధ్యం అనేది అడుగడుగునా కనిపిస్తూ ఉన్నది. మరి ఇంతటి వైవిధ్యభరితమైనటువంటి అడవిలో ఎన్నో రకాల జీవరాశులు అక్కడనే ఆవాసం చేసుకొని నివసిస్తున్నటువంటి ఆ అడవిని ప్రభుత్వాలు తమ ధనదాహంతో
రియల్ ఎస్టేట్ పరం చేయటానికి ప్రజలందరి నెత్తుల మీద శటగోపాలు పెడతా ఉంటే పాపం మా విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని పార్టీలకు అతీతంగా విద్యా సంఘాలకు అంటే విద్యార్థి సంఘాలకు అతీతంగా అందరూ ఏకమై ఈరోజు ఫైట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇదంతా రాజకీయ కుట్రలో భాగం, ఇదంతా రాజకీయ కారణాలు అని చెప్పేసి దుమ్మెత్తి పోయనికే గింతనన్న సిగ్గుండక్కర్లేదా ఈ ముఖ్యమంత్రికి ఇంకా ఉప ముఖ్యమంత్రికి? పిల్లలు బట్టేబాజ్ ప్రభుత్వం, బట్టేబాజ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి వేనోళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రిని, విధానాలను అన్నింటినీ కూడా తిడతా ఉన్నారు. ఈరోజు పాములు రోడ్ల మీద అంటే యూనివర్సిటీ హాస్టల్ రోడ్ల మీద పాములు తిరుగుతూ ఉన్నాయి, నెమళ్ళు తిరుగుతూ ఉన్నాయి, దుప్పి చచ్చిపోయింది, జింక చచ్చిపోయినటువంటి ఫోటో వైరల్ అవుతూ ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అసలు అక్కడ జంతువులే లేవని ఎట్లా అంటది? సరే ఇదంతా గొడవ నడుస్తూ ఉంది. మరి వీళ్ళకి నాకు అర్థం కాదు, 5 గంటలకు వచ్చినటువంటి డైనమిక్. మరి ఇందులో కోర్టు ఈ డెమాలిషన్ కేసినటువంటి స్టే గురించి రాయనే లేదు. ఇట్లాంటి న్యూస్ పేపర్లని నమ్ముకుంటే, ఇట్లాంటి వార్తల్ని నమ్ముకుంటే ప్రజలకి అసలైన వార్తలు ఎట్లా రీచ్ అవుతాయి? స్టే గురించి ఒక్క పాయింట్ లేదు ఇక్కడ. ఆల్రెడీ ఈరోజు హైకోర్టు ఈ వ్యవహారం మీద స్టే విధించింది. అక్కడ తక్షణమే రేపు మధ్యాహ్నం 2:15 నిమిషాల వరకు అంటే రేపు మధ్యాహ్నం 2:15 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేయకూడదు, చెట్లను నరికి వేయకూడదు, అక్కడ ఎట్లాంటి ఇకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్పింది. ఆల్రెడీ స్టే విధించింది. అందుకు కారణంగానే ఇప్పుడు 5 గంటలకి జరగాల్సిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరగాల్సినటువంటి ఆ నిరసన అనేది కొంచెం హోల్డ్లో పడ్డది. కొంచెం తగ్గినాం అందరం కూడా. ఎందుకు అంటే సరే కోర్టు స్టే విధించింది, రేపటి వరకు టైం ఉంది కదా, ఆలోపు కోర్టు వాస్తవాన్ని చూడగలుగుతుంది అనేటటువంటి ఒక ఆశతోటి అందరూ కూడా వెనక్కి తగ్గినరు. మరి అట్లాంటివి ఎవరూ ప్రచురించట్లేదు. అరే హైకోర్టు స్టే విధించింది, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది అని వెతుకుదామంటే ఎక్కడ దొరకట్లేదు. యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తప్ప. అంటే ప్రచారం చేయాల్సిన వాటిని, ప్రజలకు తెలియపరచాల్సిన వాటిని ఏ ఒక్కరూ ప్రచారం చేయట్లేదు. ఏమనాలి దీన్ని? అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన ఇంత గొప్పగా కనిపిస్తూ ఉంటే నవ్వాలను ఏడవాలను తెలియని పరిస్థితి. ఈరోజు హాస్టళ్ళ దగ్గర అడుగడుగునా కూడా పోలీసులు హెచ్సియులో విద్యార్థుల యొక్క కదలికలను పరిశీలిస్తూ ఉన్నారు. అసలు ఒక యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయం లోపలికి వీసీ పర్మిషన్ లేకుండా పోలీస్ ఆఫీసర్ కాదు కదా, మేము మీడియా కూడా అలో అవ్వడానికి లేదు అవకాశం, మాకు హక్కే లేదు. అసలు బయటి వ్యక్తులు ఎవరికి హక్కు లేదు. మరి పోలీసు వాళ్ళు ఈరోజు వీసీ పర్మిషన్తోనే లోపలికి వెళ్ళిండ్రా? అంటే ప్రభుత్వాలు తలుచుకుంటే విధానాలు అవసరం లేదు, ప్రభుత్వాలు తలుచుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం లేదు, తుంగలో దక్కుతాం. ప్రజాస్వామ్యం అన్నీ ఉట్టి మాటలే. వాళ్ళకి ఏదనిపిస్తే అదే వేదం, ఇంకా అంతేనా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మీరు అసలు ప్రకృతి ప్రేమికులు కదా, తెలంగాణ ప్రజలకు ప్రజా పాలనను అందివ్వడానికే గద్దెనెక్కి కూర్చున్నారు కదా, మరి మీరు గద్దెనెక్కి కూర్చున్న వాళ్ళు కామ్గా పాలన సాగించుకోక తెలంగాణ ప్రజల నెత్తుల మీదకి, హెచ్సియు విద్యార్థుల తల్ల మీదకి ఎందుకు ఎక్కి కూర్చుంటున్నారు? విద్యార్థులకి ఏం లాభం ఉంటే, ఏ రాజకీయ కారణాలు, ఏ రాజకీయ కోణం ఉంటే మరి ఈరోజు వాళ్ళు తరగతి గదిలో కష్టపడి హెచ్సియులో సీటు తెచ్చుకున్న విద్యార్థులకి ఆ నొప్పి తెలుస్తుంది. చదువు తూతూ మంత్రంగా చదివిన వాళ్ళకి ఆ నొప్పి తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయం. అందులో సీటు తెచ్చుకోవాలంటే ఏదో నామమాత్రంగా చదివితే రాదు సీటు. చాలా ఎక్కువ కష్టపడి పోటీ పరీక్షలు రాసి, ఎంట్రన్స్లు రాసి కష్టపడితే అందులో సీట్ వస్తుంది. అందులో సీట్ వచ్చినోడు ఎవడు టైం వేస్ట్ చేసో లేకపోతే అనవసరంగా ఉద్యమాలలో పాల్గొని వాళ్ళ జీవితాన్ని అనుకోరు. బీపేయటం కూడా నాకు నచ్చట్లేదు ఇప్పుడు, సీరియస్లీ. సో కొంచెమైనా మీరు ఒక పదవిలో ఉన్నప్పుడు, గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు నిజాలు చెప్పండి. రాజ్యానికి నోరున్నది కదా అని చెప్పేసి 1000 అబద్ధాలు ఆడతాము, ప్రకృతిని నాశనం చేస్తామంటే ఎవరు ఊరుకోరు. ప్రజల నుంచి ప్రతిఘటన ఖచ్చితంగా వస్తుంది. ప్రజల నుంచి 1.5 సంవత్సరాల క్రితం ప్రతిఘటన వచ్చిన దాని ప్రతిఫలమే ఈరోజు మీరు కూర్చున్నటువంటి కుర్చీ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విద్యార్థుల మీద చూపిస్తున్నటువంటి అణచివేత ఎట్లా ఉంది తెలుసా? వీడియోస్ చూస్తూ ఉంటే గుండె తరుక్కపోతా ఉంది. విద్యార్థుల మీద లాఠీ చార్జులు. అసలు విద్యార్థులను చేసుకునేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చిరు?
మొన్న అసలు హెచ్యు విద్యార్థులు, అందులోనూ పిహెచ్డి స్కాలర్స్ మీ మీద చేయకూడదని వాళ్ళ మీద మీరు అటెంప్ట్ టు మర్డర్ కేసేసి వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా అజ్ఞాతంగా దొంగతనంగా వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు కదా, మీరు స్వాధీనం చేసుకున్నారు కదా, వాళ్ళ మీద మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిరు, మీ మీద చేతులు కూడా చేసుకొని వాళ్ళని. మరి ఈరోజు మీరు విద్యార్థుల మీద, వందల మంది విద్యార్థుల మీద లాఠీ ఛార్జీలు చేస్తూ ఉన్నప్పుడు మీ మీద ఎన్ని మర్డర్ కేసులు, ఎన్ని అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాలో మీరే సమాధానం చెప్పాలి. ప్రభుత్వం మీకు పవర్ ఉందని చెప్పేసి, మీ దగ్గర అన్ని రకాల యంత్రాంగం ఉంది అని చెప్పేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటాం అంటే ఏ ప్రజలు కూడా సహించరు, విద్యార్థులు అంతకంటే సహించరు. కొట్లాడటం తెలంగాణ విద్యార్థులకు అస్సలు కొత్త కాదు. కొట్లాడటం అనేదే ఊపిరిగా ఉన్నటువంటి విద్యార్థులు, మా తెలంగాణ విద్యార్థులు అన్నది ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. అయితే స్టే విధించింది కదా కోర్టు ఈరోజు. సో కోర్టు స్టే విధించిన తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 వరకు ఒక్క చెట్టు మీద కూడా ఒక దెబ్బ పడడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఏం నడుస్తుంది తెలుసా, కోర్టు స్టే విధించిన తర్వాత కూడా అక్కడ డిఫారెస్టేషన్ నడుస్తున్నట్టుగా విద్యార్థులు పాపం వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. దయచేసి ఎవరైనా పబ్లిష్ చేయండి వీటిని, ఇప్పుడు లైవ్ చూపిస్తాం మీకు కావాలంటే. అక్కడ చెట్లు నరికేస్తూ ఉన్నారు కోర్టు ఇచ్చినటువంటి స్టేని కూడా గౌరవించకుండా. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు మీద కూడా రెస్పెక్ట్ లేదని అనుకోవాలనా చెప్పండి. మరి హైకోర్టు మీద కూడా, అంటే ఒక హైకోర్టు అత్యున్నతంగా, రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ఒక కోర్టు, ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి స్టేకి కూడా, సరే కోర్టు విధించినటువంటి స్టేకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద వేయించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత కోర్టు స్టే విధించిన తర్వాత కూడా యూనివర్సిటీలో చెట్ల నరికివేత అనేది కొనసాగుతూనే ఉందని చెప్పేసి విద్యార్థులు ఆందోళనతోటి వీడియోలు రికార్డ్ చేసి పబ్లిష్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే ఇక్కడ పోలీసులు రాజ్యం ఎట్లా చెప్తే అట్లా చేయాలి, తప్పదు అని చేస్తున్నారు అనుకుంటే, మరి రాజ్యానికి ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం కోర్టు చెప్పేటటువంటి నిబంధనలను, కోర్టు విధించేటటువంటి ఆర్డర్స్ను కూడా ఫాలో అయ్యేటటువంటి పరిస్థితిలో లేదా? అంటే ఇంత నియంత పాలన నా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నది. బయట జనాలందరూ గుంపు మేస్త్రి అంటూ ఉంటే, అరే అట్లా అనొద్దు కదా, గౌరవప్రదమైనటువంటి ఒక స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అందామంటే కూడా నోరు రాకుండా చేసుకుంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. మీరు చేస్తున్నటువంటి చర్యలు ఎంత విధ్వంసకరంగా ఉన్నాయంటే, ఈరోజు అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కనుక మీరు స్వాధీనం చేసుకుని దాన్ని ఒక ఐటీ హబ్గా మారిస్తే, ఐటీ పార్క్గా మారిస్తే హైదరాబాద్ మహానగరానికి ఊపిరి ఉండదు. ఇప్పటికే చాలా రకాల రోగాలు వస్తూ ఉన్నాయి. మన మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకటైనటువంటి మన హైదరాబాద్ కూడా కాలుష్యం నానాటికి పెరుగుకుంటా జీవన ప్రమాణాలు తగ్గేటటువంటి పరిస్థితిలో ఉంది. మరి ఈ హైదరాబాదును కొన ఊపిరికి తీసుకుపోనికేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేమంతా ఎన్నుకున్నది? ప్రజలు తిరగబడితే మాత్రం అస్సలు పరిస్థితులు ఇట్లా ఉండదు. చెప్పేది ఏంటంటే చివరిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరాలోచించాలి. ఏం పునరాలోచించాలంటే, దిశ పేపర్ వాడు చెప్పినట్టుగా విద్యార్థులను సమాధానపరచడానికి, విద్యార్థులను కన్విన్స్ చేయడానికి కాదు స్టే విధించింది. వాస్తవాలను తెలుసుకోండి. మీకు ఆల్రెడీ నిజాలు తెలుసు. మీకు నోరుంది కదా, మీ నోటికి అబద్ధాలు విచ్చలవిడిగా వస్తాయి కదా అని చెప్పేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి కాదు. మీకు రాజ్యం ఉన్నది, మీకు పదవులు ఉన్నవి, అధికారం ఉన్నది కదా అని చెప్పేసి మీరు ఆ పొగరుతోటి, ఆ తల పొగరుతోటి మీరు ఈరోజు లేనటువంటి వాస్తవాలని చెప్పి అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను మభ్యపెట్టి విద్యార్థులను మోసం చేస్తాం, అడవిని నాశనం చేస్తాం, నేలమట్టం చేస్తాం, అక్కడ ఆకాశ హర్షాలు నిర్మిస్తాము అంటే కుదరని పనది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాష్ట్రం. ఇక్కడ ఒక రాజ్యాంగం మన దగ్గర కూడా అమలవుతుంది. భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్నటువంటి రాజ్యాంగమే ఇక్కడ కూడా అమలవుతుంది. మరి కోర్టు స్టే విధించినాక కూడా మీరు అట్లనే డిఫారెస్ట్రేషన్ని, డెమాలిషన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారంటే మరి ఇక్కడ కూడా అసలు ఫైనల్ పాయింట్ అండి, ఎక్కువ డిస్కషన్ వద్దు. ఎందుకంటే ఇది చాలా అనైతికమైనటువంటి వ్యవహారాన్ని ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి కదా, సారీ మర్చిపోయిన ముఖ్యమంత్రి పేరు, క్షమించండి, పర్వాలేదులేండి. సో రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్నటువంటి అనైతిక పాలనకు సాక్ష్యం ఏంటిదంటే, మరి నిజంగా ఈ ఆస్తులు, ఈ 400 ఎకరాలు మీవేనైతే, అంటే ప్రభుత్వానివే అయితే, మరి ఎందుకు పోలీసులను అంతగానం పెట్టిరు? ప్రజాస్వామ్యంగా మీరు తీసుకోవాల్సింది హుందాగా.
మరి మీరు హుందాగా తీసుకోకుండా విద్యార్థులు ఎక్కడా కూడా ఆయుధాలు పట్టలేదు. విద్యార్థులు ఎప్పుడు కూడా శాంతియుతంగానే పోరాటం చేసిర్రు, శాంతియుతంగానే ప్రశ్నించిండ్రు, శాంతియుతంగానే వాళ్ళు శాంతి చర్చల కోసం మాత్రమే ఇప్పటికీ కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేసేవి కూడా ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత ఎవరినైతే విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసిరో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న కోరికలండి వాళ్ళవి. వాళ్ళ విద్యార్థులు, వాళ్ళ వెనక ఎట్లాంటి రాజకీయ ఎజెండాలు ఉండవు, వాళ్ళకి ఎట్లాంటి రాజకీయ కుట్రా కోణాలు వాళ్ళలో భాగంగా ఉండవు. వాళ్ళకి తెలిసిందల్లా చదువుకోవడం, వాళ్ళకి అందాల్సిన హక్కులు అందకపోతే పోరాడటం, తిరగబడటం. ఎందుకంటే పోరాడటం అనేది విద్యార్థులకి విశ్వవిద్యాలయాల్లో అలవడేటటువంటి ఒక ముఖ్యమైన అంశం. మీరు కూడా విద్యార్థుల్లాగా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా ఆ భూమి మీద హక్కు ఉంటే కనుక ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్ళాలి, కానీ అడుగడుగున పోలీసుల పహారా పెట్టి విద్యార్థులను భయాందోళనలకు గురి చేసి అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో మానవ హక్కులకు ఉల్లంఘన చేరాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం.